అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం రాయచోటి బ్రాహ్మణపల్లి సమీపంలో ముస్లింల శ్మశాన వాటికకు సీఎం జగన్ 4 ఎకరాల స్థలాన్ని మంజూరు చేశారు. దీంతో పాటు బరియల్ గ్రౌండ్ నిర్మాణానికి 33 లక్షల రూపాయలను, ముస్లిం మైనార్టీలు మరణించినప్పుడు మృతదేహాలను పూడ్చడానికి ప్రభుత్వం నుండి 4 ఎకరాల స్థలం మంజూరు చేయించడమే కాకుండా ఆ స్థలంలో బరియల్ గ్రౌండ్ నిర్మించడానికి 33 లక్షల రూపాయలు విడుదల చేశారు. శ్మశాన వాటికకు ప్రహరీ గోడలు తదితర సౌకర్యాలను అభివృద్ధి చేసేందుకు ఈ నిధిని విడుదల చేసినట్లు ఎమ్మెల్యే మేడా వెంకటరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ ఆకే పార్టీ అమర్నాథ్ రెడ్డి, రాజంపేట మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసరెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి, రాజంపేట మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసరెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలు పాల్గొన్నారు. थोड़ी देर में प्रोग्राम खत्म हो जाता है, उसके साथ ही साथ खाने के इंतजाम करेंगे. सारे साथी सामने आ जावे, जो भी हजरत बाहर खड़े हैं सब सामने आके बैठ जावे. అలాగే మా జామియా మస్జిద్ ప్రెసిడెంట్ అయినటువంటి హైదరన్న, ఏపీఎన్ఆర్టీఎస్ డైరెక్టర్ గుల్దార్ బాషా అన్న గారు, అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరుతున్నాను.